వాళ్ళ టీవీ ఛానల్స్లో కానీ నేషనల్ ఛానల్స్లో కానీ కూర్చుండేవాడిని కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ నాకు విపరీతమైనటువంటి అవకాశాలు ఇచ్చింది. అసలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాయిసే సుందరరామ్ శర్మ వాయిస్ అనేటువంటి బాగా లీగల్ సెల్ చైర్మన్ గా బాగా ఎలివేట్ అయ్యారు కదా. కాంగ్రెస్ పార్టీ కూడా మీకు మంచి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో నేను లీగల్ సెల్ చైర్మన్ గా అయ్యాను. ఉమన్ చాందే గారు లాంటి ఒక దిగ్గజం తోటి సంవత్సరంన్నర పాటు కేరళ చేశాను. ఏఐసిసి మెంబర్ దాకా కూడా నన్ను రఘువీరారెడ్డి గారు తీసుకుని జరిగింది. ఇవన్నీ కూడా జరిగినాయి. అందుకే నేను చెప్తుంటా, ప్రతి రాజకీయ పార్టీలో, అది ప్రజారాజ్యంలో కూడా నన్ను చిరంజీవి గారు కానీ బాగా చూసుకున్నారు. ఆ పార్టీ మా లింగశెట్టి ఈశ్వరరావు గారు కూడా బాగా నన్ను ఇది చేసేవాడు. అసలు ఆశ్చర్యం ఏంటంటే, ఇదే మా తోట చంద్రశేఖర్ గారికి నేను ఫస్ట్ ప్రజారాజ్యంలో పార్లమెంట్కి 2009లో ఆయన కోసం పనిచేసిన వాడిని నేను. అంటే వాళ్ళందరూ కూడా మనల్ని బాగా చూసుకున్నారు. ఇవాళ మనకి ఇష్టం లేదు. ఇవాళ నాకు ఇంకొక ఐడియా వచ్చింది. ఏంటి, ఈ పార్టీ నుంచి మనం బయటికి వెళ్ళిపోదాం, రాజకీయాలు వద్దు. ఇవాళ రోజున ఇంటలెక్చువల్లు, మేధావులు, ప్రజలు అనుకుంటున్నటువంటి సమస్యలు విధానసభలో వినిపించబడట్లేదు. కాబట్టి శాసనమండలిలో వినిపించాలి అని చెప్పంటే మనం ఇండిపెండెంట్గా ఉందాం. ఏ రాజకీయ పార్టీతోటి మనకు కనుక ఇది ఎలియన్స్ కనుక లేకపోయేటైతే వాళ్ళు డెఫినెట్గా ప్రజలు మనల్ని ఆదరిస్తారు. మనం కూడా ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు చెప్పొచ్చు అనేటువంటి దాంతో బయటకు వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు తీసుకెళ్లారు. ఆయనతోటి చెప్పాను, సార్ నేను ఇట్లా ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తాను అది అన్నాను. ఒక ఫోటో తీసుకున్నాను, చక్కగా బయటకు వచ్చేసాను. అప్పుడు ఇప్పుడు ఒక్కటి మాత్రమే, జగన్ గారి యొక్క పాలసీస్ మంచివైతే నేను డెఫినెట్గా దాన్ని అప్రిషియేట్ చేస్తూ వెళ్ళాను. మీకు ఇందాక 2 కేసులు చెప్పాను, ఆ 2 సరైనవి కాదు అనుకున్నా, నేను దాని మీద కూడా మాట్లాడాను. కాబట్టి నాకు జగన్ గారైనా, లేకపోతే పవన్ గారైనా, లేకపోతే చంద్రబాబు గారైనా పొలిటికల్గా వాళ్ళ యొక్క పాలసీలను విమర్శించటమే తప్ప వ్యక్తిగతంగా వారు నాకంటే పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు, ప్రజల్లో కొన్ని సంవత్సరాల పాటు ప్రజలతోటి ఉండి ఇవాళ రోజున అంతటి లీడర్స్ అయ్యారు. వాళ్ళ పార్టీలో పనిచేయటం, ముఖ్యంగా చంద్రబాబు గారి పార్టీలో పనిచేయలేదు, సరే ప్రజారాజ్యంలో చేశాను కాబట్టి జనసేన కండగా ఉంది కాబట్టి కొద్దిగా వాళ్ళని నేను డెఫినెట్గా గౌరవిస్తాను. రైట్. దీంతోపాటు సరే ఇవన్నీ చెప్పారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇవన్నీ చెప్పారు. మీరు కలిసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు, అయ్యా మీరు ఇన్స్టెడ్ ఆఫ్ గౌతమ్ రెడ్డి నాకు ఇచ్చుంటే నేనే కంటెస్ట్ చేసి ఉండేవాడిని కదా, నేనే నామినేషన్ వేయడానికి ఉత్సాహం చూపించుండేవాడిని కదా అనే మాట చెప్పుండాల్సింది కదా, ఎందుకు అది చెప్పకుండా మొహాట పడి బయటకు వచ్చేసారు మీరు? అంటే నేను ఇందాకనే చెప్పాను కదా సార్, పొలిటికల్ పార్టీస్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి దూరంగా ఉండాలి అనేటువంటిది నా యొక్క ఇది. దానికే నేను 2013లో కూడా ఏ పార్టీలోనూ చేరలేదు. 2019లో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. పోటీ చేయాలా వద్దా అనుకుని నేను నిజంగా నేను ఇప్పుడు రఘువీరారెడ్డి గారు నన్ను పెద్ద ఆయన కేవీపీ గారి దగ్గర కూడా వెళ్ళి అడుగు, పోటీ చేస్తే బాగుంటుందా లేదా పార్టీ తరఫున అది అని అన్నారు. సరే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా నాకు ఒక మంచి అడ్వైజ్ ఇచ్చారు. ఏమనంటే, డబ్బులు పోగొట్టుకోవటం తప్పే ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసినాయి. అంటే అప్పటికి ఇంకా నేను ఇంత స్పీడ్గా, ఇప్పుడు చాలా ముందు ఉన్నాం మేము ఇప్పటి నుంచి ఉన్నాం. అప్పుడు నేను లాస్ట్ మినిట్లో వద్దు, నువ్వు మంచిగా పార్టీకి పని చేసుకో, ఇప్పుడు వద్దు అని చెప్పాను. రెండోది నాకు కూడా ఏంటంటే, పొలిటికల్ పార్టీలో ఉంటే, నేను ఇందాక నుంచి చెప్తుంది ఇదే ఒకటే వాయిస్, పొలిటికల్ పార్టీలో ఉంటే పొలిటికల్ స్టాండే మాట్లాడాలి, ఇంకా వేరేది మాట్లాడటానికి వీలుండదు. అట్లా మాట్లాడేటట్టయితే మనకి ఎందుకు ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి. డూ యూ థింక్ అండి, ఇప్పుడున్న వ్యవస్థలో శాసన మండలిలో సుందరరామ శర్మ గారు రేపు పొద్దున ఎమ్మెల్సీగా ఎన్నికై స్వతంత్రంగా ఆయన వాయిస్ వినిపించాలనుకుంటే మీకు మైకు ఇస్తారనే నమ్మకం మీకు ఉందా? ఇప్పుడున్న వ్యవస్థలో శాసన మండలిలో మనం ప్రశ్నలు లేవనెత్తి వాళ్ళు కనుక ప్రభుత్వం దాన్ని వినకుండా వదిలేసేస్తే ప్రజల్లోకి రావాలి, ప్రజా ఉద్యమాలు చేయాలి. ప్రజా ఉద్యమాలు లేవు ఇవాళ రోజున, స్టూడెంట్స్ యాజిటేషన్స్ లేవు. ఇవాళ అసలు మాట్లాడటల్లా విద్యార్థి సంఘాలు కూడా నిజంగా బాధేస్తుంది. విద్యార్థి సంఘాలు అసలు మీరేమంటే ఉన్నాయా అని అనిపిస్తుంది. అసలు ఏంటి ఆ రోజున, నేను ఇందాక మీకు చెప్పాను కదా, 10 పైసలు ఇడ్లీ రేటు పెంచితే మేము చేసాం, క్యాపిటేషన్ ఫీజు మీద మేము ఉద్యమాలు చేసాం. ఆ రోజున ప్రతి విషయాన్ని విద్యా సంస్థలు, మన ఈ పేపర్స్ లీకేజ్ వీటి మీద చేసాం. ఇవాళ రోజున అసలు ఎక్కడ కనిపించట్లా. పోనీ వాళ్ళని వదిలేసేయండి, శాసన మండలిలో కూర్చున్నటువంటి ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వీళ్ళకి ఏమైంది? ఎందుకు వీళ్ళు బయటకు వచ్చి ప్రజా ఉద్యమాలు చేయటంలే? ప్రభుత్వం వినకపోతే నువ్వు వచ్చి బయట కూర్చొని చేయాలి కదా, ఎందుకు చేయటం లేదు ఇవాళ రోజున? ఏ ఒక్క ఉద్యమం 10 సంవత్సరాల పాటు మీరు చూసారా? ఏ ఒక్కళ్ళైనా ఉపాధ్యాయుల గురించి మాట్లాడారా? ఏ ఒక్కళ్ళైనా నిరుద్యోగుల గురించి బయటకు వచ్చి మాట్లాడారా? ఏ ఉద్యోగులైనా కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళ గురించి మాట్లాడారా? ఇవాళ రోజున వాలంటీర్స్ గురించి మాట్లాడుతున్నారా? ఏది మాట్లాడటల్లా. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పాలసీ డిసిషన్స్. స్మాల్ ఇంటరప్షన్. ఏ ఒక్క ఉపాధ్యాయుడైనా తమ సమస్యల గురించి మాట్లాడా? ఏ ఒక్క ఉద్యోగైనా మాట్లాడా? మాట్లాడిన ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగుల మీద వైసీపీ ప్రభుత్వం చేసిన దమనకాండ మీరు మర్చిపోయారా? ఇక్కడ నేను మళ్ళీ అదే చెప్తున్నా, వైసీపీ ఏం చేసింది దానికి ఇప్పుడు నేను ఎటువంటి ఇది ఇవ్వట్లేదు. అది అయిపోయింది, ఇప్పుడు ఇవాళ జరుగుతున్నది ఇంకోటి. ఇవాళ రోజున ఉపాధ్యాయులది ఆ రోజున జరిగింది అని చెప్పనంటే, ఆ రోజున ఉన్నటువంటి నాయకులు ఏమయ్యారు? శాసనమండలిలో ఎందుకు మాట్లాడలేదు?
గ్రాడ్యుయేట్స్ మీరు చెప్పినటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు శాసనమండలిలో ఎందుకు వెలువెత్తి లిక్కర్ షాపుల దగ్గర టీచర్లను నుంచోబెట్టి అమ్మించినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? నేను అదే అడుగుతున్నా. అప్పుడు ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఎమ్మెల్సీలు అని అడుగుతున్నాను. నేను అందుకే చెప్పాను, నేను పార్టీలో ఉన్నా, నేను అదే చెప్పాను మీకు, రాజకీయ పార్టీలో ఉంటే ఆ పార్టీ స్టాండ్నే నేను చేయాలి. అదే నేను పరిపూర్ణంగా పూర్తిగా చేశాను, అందులో అనుమానం ఏమీ అక్కర్లేదు. కానీ మరి ఏమయ్యారు ఇండిపెండెంట్స్? గెలిచారు కదా, వీళ్ళని గెలిపించారు కదా ప్రజలు. ఆ రోజున మీరు అన్నట్టుగా ఇది తప్పు, ఇది వద్దు సార్ అని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే వద్దన్నారు ఎవరన్నా? వాళ్ళకు ఉన్నటువంటి ప్రివిలేజీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ నాకు లేదు కదా. ఇప్పుడు నాకు అది ఇవ్వండి, నాకు ఆ అడ్వాంటేజ్ ఇవ్వండి, నేను ఏ ముఖ్యమంత్రి గారైనా వెళ్తా. రేపు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి కూడా నేను చెప్తా, లేదు రేపు పొద్దున్న ఇంకోటి అయితే నేను వెళ్ళి చెప్తా, ఇదిగోనండి మీరు ఇట్లా ప్రైవేటైజేషన్ చేయకలే, ఇట్లా చేద్దామండి అని చెప్పని చెప్తా. ఆయన వింటాడా వినడా అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే డెఫినెట్గా ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు కొన్ని కష్ట నష్టాలు ఉంటాయి వాళ్ళకి. వాటిని చూసుకుని అరే ఈ అడ్వైజ్ ఏదో బాగుంది కదా అని చెప్పని అనొచ్చు. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పడానికి వాళ్ళ రోజులు సంశయిస్తుంటే ఇప్పుడు 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు మీరు ఒక్కళ్ళు కూడా పోయి ఆయన దగ్గరికి వెళ్ళి ఇది వద్దండి, మీరు ఇట్లా చేస్తున్నారు, ఇది తప్పండి, లేదా మీరు మేనిఫెస్టోలు ఇట్లా పెట్టారండి, ఇది ఇట్లా చేస్తే బాగుంటుందేమోనండి. ఆయన ఏం చేస్తాడని పక్కన పెట్టించండి సార్. నేను ఆయన విమర్శించట్లా, ఆయన ఎందుకు చేయలేదు, ఎందుకు చేశాడు, వీళ్ళని విమర్శిస్తున్నా. ఎందుకని అడగట్లేదు? ఒక ఇండిపెండెంట్ వాయిస్ ఎందుకని బయటకు రావట్లేదు? ఎందుకని ప్రజా ఉద్యమాలు రావట్లేదు? ప్రజల్లోకి ఎందుకు వెళ్ళట్లేకపోతున్నాము అనేటువంటి చెప్తున్నా. నేను గనక గెలిస్తే మాత్రం ప్రజల్లోనే ఉంటా, డెఫినెట్గా ప్రభుత్వాలకు సలహాలు ఇస్తా, ప్రశ్నిస్తా. బాగానే ఉంది, అంటే మీరు మీ స్ఫూర్తి బాగానే ఉంది. కానీ నేను అడుగుతున్న దానికి ఆ రోజు పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ స్టాండ్ కాబట్టి నేను మాట్లాడలేదు అని. కానీ ఎక్కడో చోట చిన్న పించి ఉంటుంది కదా, ఒక టీచర్ వెళ్ళటం ఏంటి, లిక్కర్ షాప్ బయట నుంచొని ఈ లిక్కర్ అమ్మించడం ఏంటి, లేకపోతే అమ్మాయి దగ్గర నుంచొని టోకెన్లు ఇవ్వటం ఏంటి అనేది ఎంతో కొంత బాధ ఉంటుందిగా మీకు. ఇక్కడ రెండు అంటే మేమేం చేస్తాం, అడ్వకేట్గా మనం ఆర్గ్యూ చేసేప్పుడు మన వీక్ పాయింట్ ఏది బయటికి రానివ్వం, మన స్ట్రాంగ్ పాయింట్సే మాట్లాడతాం. అట్లాగే నేను ఏం చేశాను, మా జగన్ గారి యొక్క స్ట్రాంగ్ పాయింట్స్ మాట్లాడాను. ఈ వీక్ పాయింట్స్ గురించి నేను ఎప్పుడూ మాట్లాడలా. ఇది వీకా ఇది స్ట్రాంగా నాకు తెలియదు, కానీ నేను మాట్లాడలా. కాబట్టి ఏది మాట్లాడాలి ఏది అనేటువంటిది ఒక రకమైనటువంటి దీంతో నేను ఆ రోజు కూడా వెళ్ళా. అయితే నన్ను ఎవరో కూడా అది క్వశ్చన్ చేయలే. అడిగినటువంటి క్వశ్చన్ సినిమాలో రవితేజ చెప్పినట్టు ఏమో నాకు కనపడదు, నాకు తెలియదు అన్నట్టు చెప్తున్నాను. పోనీ ఆ మాట అందామని చెప్పని అనుకున్నా, నాకు ఎదురుకుండా కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు ఆ ప్రశ్న నా దగ్గర కాల. మరి ఇంకా ఈ రోజు నేను తీసుకొచ్చా కదా, అయిపోయింది కదా. నేను ఇప్పుడు ఆ పార్టీలో లేనుగా, ఇప్పుడు ఆ పార్టీ కూడా అధికారంలో అంటే కన్వీనియంట్ ఏం లేదు. ఇప్పుడు నేను కాదు అని చెప్తున్నా, నేను రాజకీయాలకి సంబంధం లేదు, నాకు పార్టీలతో సంబంధం లేదు అని చెప్తాను. సార్ యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు శాసనమండలి స్ట్రెంత్ తీసుకుందాం, అంటే డైరెక్ట్ లెక్కల్లోకి వద్దాం. సో మన అనుమానం ఉంది, గవర్నమెంట్ మారంగానే ఇక్కడ ఈ బంచి వెళ్ళిపోయి టీడీపీలో కలుస్తుంది. సరే జనసేన అంటే వాళ్ళంతా వాళ్ళు గెలుచుకుంటారు, వస్తారు. వాళ్ళు ఏంటంటే స్వతంత్ర పోరాటమే వాళ్ళది కూడా, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు స్ట్రెంథెన్ అవుతున్నారు. ఈరోజు నిన్నటి దాకా వైసీపీలో ఉండి ఎక్సెప్ట్ బొత్స సత్యనారాయణ గారు, అంటే మిగిలిన ఒకళ్ళు ఇద్దరు ఉన్నారేమో, మరి వాళ్ళ వాయిస్ కూడా ఏం పెద్ద. బొత్స సత్యనారాయణ గారు ఒక్కరు మాత్రం గట్టిగా మాట్లాడారు శాసనమండలిలో. ఏదో అది కూడా ఐ థింక్ విద్యాపరంగా వచ్చిన అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడారు. మిగిలిన వాళ్ళు వైసీపీ నుంచి మీరు అనొచ్చు, అంటే నిన్నటి దాకా మీరు ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, అంత స్ట్రాంగ్ ఇనఫ్ క్యాండిడేట్స్ వైసీపీలో లేరా? ఎమ్మెల్సీ ఎన్నికైన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను సార్. నేను మళ్ళా చెప్తున్నా, శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ, శాసనసభలో అయితే తప్పనిసరిగా ఆ పార్టీ యొక్క స్టాండ్ ఏదైతే ఉందో దాంతోటే మాట్లాడాల్సి ఉంటుంది. శాసన మండలిలో అట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇందాక నేను అదే చెప్పాను. రోసయ్య గారు, యజ్ఞాని గారు, జూపడి యజ్ఞాని గారు, వీళ్ళందరూ